జయశంకర్ జిల్లా రేగొండలో ఈ నెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చాయి బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ నాయకులు మాట్లాడారు. మే నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ కుటుంబ సభ్యులు కష్టపడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు రేగొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ముగుళ్లపల్లి మండలం నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడియం కావ్య గెలుపు కోసం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రేగొండలో జరిగే బహిరంగ సభకు చేస్తున్న సందర్భంగా ముగుళ్లపల్లి మండల ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారికి ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఎన్నికల ముందు ఏదైతే 6 వాగ్దానాలు చేసినో 6 వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవకముందే మహిళలకు ఉచిత బస్సు పాస్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు 0 బిల్లు కావచ్చు, అదేవిధంగా ఇల్లు కూడా మన ఖమ్మంలో లాంచ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకి గ్యాస్ పొంది ఇవ్వడం కావచ్చు. ఎన్ని అయితే మనం ఆ రోజు ప్రకటించామో ఆ పథకాలన్నింటినీ చేసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేగొండ వస్తున్నారు కాబట్టి అతిగా మెజార్టీతో ముగుళ్లపల్లి మండలంలో 5,000 మంది తరలించాలని నిన్న రేగొండ మండలంలో సభగా ఏర్పడడం చేసడం జరిగింది. ఒక ఎంపీడీసీ పరిధికి 500 మంది 10 ఎంపీడీసీలు ముగుళ్లపల్లి మండలంలో పిలబడినాయి కాబట్టి మనిషి ఒక్కంటికి ఎంపీడీసీ పరిధికి 500 చొప్పున జనాన్ని తరలించాలని సభముఖంగా మేము అందరం నిర్ణయించుకున్నాం. మండల సమితి అందరి ఐక్యతతో అతిక భారీ మెజార్టీతో ముగుళ్లపల్లి మండలంలో నుంచి తీసుకుపోవాలని ఇది నిర్ణయించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఈ భూపాలపల్లి గడ్డ మీద గంట సత్యన్న గారి బలమెంటో నిర్మించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ రేపు రాబోయే రోజుల్లో మన భూపాలపల్లి గడ్డను ఈరోజు మనం ఎంతైతే సక్సెస్ చేసుకున్నాం ఈ సభను, రేపు మనకు రాబోయే రోజుల్లో సీఎం గారి నుంచి నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరము ఈ సభను అత్యధికంగా ఈ మండలం నుంచి వెళ్ళి జనాలను తరలించి అందరం కలిసికట్టుగా సక్సెస్ చేయాలని ఈ సభా వేదిక ద్వారా కోరుకుంటూ రేగొండలో జరిగేటువంటి జనజాతర సభకు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభకు వచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు మండల పార్టీ మరియు అదే విధంగా అనుబంధ సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశ సభకు ముగుళ్లపల్లి మండల కేంద్రం నుంచి వెళ్ళి భారీగా జన సమీకరణ జరిగి మరి గంట సత్తన్న నాయకత్వం లోపల మన బలమేంటో ముఖ్యమంత్రి దగ్గర చూపించుకొని రేపు నిధులు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క మండల ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన, అనుబంధ సంఘాల పక్షాన వేడుకుంటున్నాము. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక నియంత్రణ అయితే ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పొందపెట్టామో అలాగే దేశంలో కూడా నరేంద్ర మోడీ అంటే బీజేపీ ప్రభుత్వాన్ని పొందపెట్టవలసిన సమయం ఆసన్నమైంది కనుక ప్రజలందరూ రేపు జరగబోయేటువంటి మే 11న జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య గారి చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే బీజేపీ 2014 నుండి ఇప్పటి వరకు కనీసం 113 లక్షల కోట్ల అప్పు చేసిందంటే పేద ప్రజల మీద ఎంత భారం పడ్డదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 14 మంది ముఖ్యమంత్రులు 57,000 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క నరేంద్ర మోడీ కనీసం 10 సంవత్సరాలనే 1,13,000 కోట్లు అంటే 2 ఇంతల అప్పు చేసి పేద ప్రజలపైన అనేక నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు కొలుసుకున్నాడు. ప్రభుత్వం పైన చాలా ఇబ్బంది గురిచేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించవలసిన అవసరం ప్రజానీకానిపైన ఉందని తెలియజేస్తూ